మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి పండుగల్లో రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది ముక్కోటి ఏకాదశి, ఆ తర్వాత స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి తిరునాళ్ళ. ఈ రెండు పండుగలను ఆలయ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి అనేటువంటిది డిసెంబర్ 30వ తేదీన ఘనంగా నిర్వహించున్నారు. దానికి సంబంధించి ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. దానిలో ముందుగా క్యూ లైన్లు, ఆలయ వెలుపల లోపల కూడా క్యూ లైన్లకు సంబంధించినటువంటి పనులు 2 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ముక్కోటి అంటేనే ఎంతో పవిత్రమైన దినోత్సవం. ఈ ముక్కోటి ఏకాదశిలో ఉత్తర ద్వారదర్శనం అనేది ఎంతో ప్రధానంగా చెప్పుకోవచ్చు. 29వ తారీఖు తెల్లవారుజాము నుంచి సోమవారం ఉత్తర ద్వారదర్శనం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆలయ అధికారులు. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు సోమవారం ఉత్తర దర్శనంతో పాటు భక్తులకు మాత్రం ఎంతో పవిత్రమైనటువంటి శంకు తీర్థాన్ని ఇస్తారు. మంగళగిరి ప్రాంత వాసులే కాదు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా ముక్కోటి రోజు సోమవారం శంకు తీర్థం కోసం మాత్రం క్యూ కడుతూ ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేకసార్లు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువకులకు మాత్రం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 కంపెనీలు పాల్గొన్నాయి. 10వ తరగతి నుంచి పీజీ, బీటెక్, డిప్లొమా కోర్సు చేసినటువంటి విద్యార్థులందరూ ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తుంది అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. అర్హత సాధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకు మాత్రం త్వరలోనే జాబ్ సంబంధించిన ప్లేస్మెంట్ అందుబాటులోకి రానున్నది. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి బాలల దినోత్సవం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు భక్తులు. ఈరోజు మంగళగిరిలోని అరవింద మోడల్ హై స్కూల్లో నిర్వహించినటువంటి 3వసారి బాలోత్సవ కార్యక్రమాల్లో వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నటువంటి తెలివితేటలు వెలికి తీయడానికి ఈ యొక్క దినోత్సవం అనేటువంటి ఒక వేదిక మారుతుందన్నారు. ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు. పోటీలో నెగ్గినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.